దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగాక. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 20వ వచనం. ఆయన నిన్ను ఎంత మాత్రమును విడువకయుండును. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, వాక్యాన్ని మాకందరికి బోధించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఒక గొప్ప శుభవార్త. ఏంటో ఆ శుభవార్త తెలుసా? ఆత్మదేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఆయన నిన్ను ఎంత మాత్రమును విడువకయుండును. హల్లెలూయా. రాజు అయినటువంటి సొలొమోను దావీదు దగ్గరికి, తన తండ్రి అయిన దావీదు దగ్గరికి వచ్చి దేవాలయం నిర్మాణం కోసం మాట్లాడేటప్పుడు ఆయన తన కుమారునికి ఇస్తున్నటువంటి భరోసా కలిగినటువంటి మాట, ఆయన నిన్ను ఎంత మాత్రమును విడువుడు. పని అయ్యేంత వరకు, దేవాలయం కట్టి ముగించేంత వరకు ఆయన నిన్ను ఏమాత్రము విడువుడని తన కుమారునికి దావీదు పలుకుతున్నటువంటి ఒక గొప్ప మాటను మనం చూస్తున్నాం. ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి నీకు కూడా ఆత్మదేవుడు ఏమి మాట్లాడుతున్నాడో తెలుసా? ఆయన నిన్ను ఎంత మాత్రమును విడువక ఉండును. హల్లెలూయా. ఆయన నిన్ను ఎంత మాత్రము విడువక ఎడబాయక తన కవుగిట్లో పెట్టి భద్రంగా చూసుకునేటువంటి దేవుడు నీ చెంత నుండగా నీకెందుకు భయము? చూడండి, యోసేపు యొక్క దర్శనము నెరవేరేంత వరకు ఆయన యోసేపుతో ఉండలేదా? సింహాల బోనంలో దానియేలును పడవేసినప్పుడు దానియేలుతోటి దేవాది దేవుడు ఉండలేదా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలను ఆ యొక్క అగ్నిగుండములో పడవేసినప్పుడు వారితో ఆత్మదేవుడు ఉండలేదా? హల్లెలూయా. పౌలును చెరసాలలో వేసినప్పుడు చెరసాలలో దేవుడు ఆత్మ వారితో ఉండలేదా? మరి నీకెందుకు భయం? నీకెందుకు దిగులు? భయపడవద్దు, దిగులు పడవద్దు. ఏ పని నిమిత్తం నువ్వు పూనుకున్న పని ఇంకా జరగలేదని, తాపనం అవుతా ఉందని, నీరసం అవుతా ఉందని నువ్వు కూర్చొని ఉన్నావు. హల్లెలూయా. భయపడక, దిగులు పడక, ఆయన మాటలను గట్టిగా పట్టుకొని ఆయన పాదముల యొద్దకు వెళ్ళి, ప్రభువా నన్ను ఏమాత్రం విడనాడేటువంటి వాడా, నేను పూనుకున్న పని నాకు జయప్రదంగా జరిగించయా అని ఆయన్ని వేడుకున్నట్లయితే ఖచ్చితంగా నిన్ను ఏమాత్రం విడువును ఎడబాయనని చెప్పినటువంటి దేవుడు నీ చెంతకు వచ్చి నువ్వు ఉద్దేశించిన ప్రతి పనిలో నీకు తోడుగా, నీడగా, అండగా ఉండి ప్రతి పనిని కూడా జయప్రదంగాను విజయోత్సములతో ఊరేగిస్తాడని నేను నమ్ముతున్నాను. నువ్వు విశ్వసించినట్లయితే లేచి ఆయన పాదములను పట్టుకో. ఆత్మదేవ్ ఇప్పుడే నీతో ఉండి నీకు కావాల్సిన ప్రతి అవసరతలను, అక్కర్లను, ప్రతి పనిని జయప్రదంగా జరిగించునుగాక. ఈ వాక్యము నీకు, నీ కుటుంబమునకు, నీ యొక్క హృదయమునకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.